హలో! అందరూ నమస్కారం. 'మాథ్యూ థామస్' మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్న 'నెల్లికలం పోయి నైట్ రైడర్స్' ఇదొక మలయాళం మూవీ. తెలుగులో అవైలబుల్ లేదు. నేను మలయాళం చూశాను. 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ కామెడీ మూవీ. హర్రర్ సీన్స్ కన్నా ఆ కామెడీ సీన్స్ చూడడానికైతే పర్లేదు, ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. మూవీ స్టోరీ కూడా అంత స్ట్రాంగ్‌గా అనిపించదు. ఒక సింపుల్ పాయింట్‌ని చాలా కామెడీగా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ఆ కామెడీ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఈ మూవీ హీరో 'మాథ్యూ థామస్' శామ్ ఊరు నుంచి వాళ్ళ అమ్మని కలవడానికి వస్తాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా కలిసాక తన గర్ల్ ఫ్రెండ్‌ని కూడా కలుస్తాడు. శామ్ ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత శామ్ వాళ్ళ ఊరి ఫ్రెండ్స్‌ని కలిసాక వాళ్ళ ఊర్లో చిన్న ప్రాబ్లమ్ ఉందని తెలిసిద్ది. ఒక ముసుగేసుకున్న మనిషి నైట్ టైమ్ తిరుగుతూ ఆ ఊరి జనాలను భయపెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడని తెలుస్తదనమాట. ఒకరోజు నైట్ ఆ ముసుగు మనిషి శామ్‌ని కలుస్తాడు. శామ్ ఆ ముసుగు మనిషిని చూడంగానే కళ్ళు తిరిగి పడిపోతాడు. శామ్‌కి చీకటంటే భయం. కానీ చీకట్లో ఏదో కనపడుతుందని చూసి భయపడుతూ ఉంటాడు. అలాంటి టైంలోనే ఆ ముసుగు మనిషి శామ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని కొట్టేసి వెళ్ళిపోతాడు. అది తెలుసుకున్న శామ్ ఆ ముసుగు మనిషిని ఏం చేశాడు, తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ తీసుకుని ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు మూవీ కూడా కొంచెం కామెడీగా తీసుకెళ్తాడు. ఆ కామెడీ సీన్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిసి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించదు. శామ్ నైట్ ఎవరినో ఊహించుకుంటూ భయపడుతూ ఉంటాడు. దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ అయితే పెడతారు. ఆ స్టోరీ కూడా బావుంటది. దానికి సంబంధించిన ఒక ఎమోషనల్ పాయింట్ అయితే పెడతారు లాస్ట్‌లో. అది చూడడం కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో ఆ ముసుగు మనిషి ఎవరు? ఆ ముసుగు మనిషి ఎందుకు ఆ ఊరు వాళ్ళని భయపెడుతున్నాడు? ఆ ఊరు వాళ్ళకి అండ్ ఆ ముసుగు వాళ్ళకి సంబంధం ఏంటనేది ఒక ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చూపిస్తారు. ఆ స్టోరీ కూడా చాలా సింపుల్‌గా చూపిస్తాడు. ఇంకా క్లైమాక్స్‌లో ఆ ముసుగు మనిషిని ఎలా పట్టుకున్నారు? ఏం చేశారు? అనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఇంకా ఈ మూవీ సింపుల్‌గానే ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో మాథ్యూస్ క్యారెక్టర్ బావుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్లేదు, బాగానే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ టెక్నికల్‌గా అసలు పర్లేదు, బాగానే ఉంటాయి. ఆ నైట్ టైమ్ వచ్చే సీన్స్ కొంచెం క్వాలిటీగా తీశారు. చూడడం కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు, బాగానే ఉంది. ఏదో ఒకసారి చూడొచ్చు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.